బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్నటువంటి ఆరోపణలపై సినీ నటి హేమ స్పందించారు. మీడియాపై చిందులు తొక్కారు. పాత వార్తను మీడియా మళ్లీ కొత్తగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తన చేతికి రానటువంటి ఛార్జ్ షీట్ వాళ్ళ చేతికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. ఇలాంటి వార్తలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫ్యామిలీ తలదించుకునే పని ఎప్పుడూ తాను చేయనని హేమ అన్నారు. ఇక పరువు కోసం చచ్చిపోతానంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ ని తీసుకుని వచ్చి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా ఛార్జ్ షీట్ నేనే చూడలేదండి. ఇంకా ఛార్జ్ షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి రమ్మంటారా చెప్పండి, నేను వస్తాను. డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటది కదా సార్. నాకు టెస్టులు చేయించండి అంటున్నాను కదా, నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, ఆ శిక్షను అనుభవిస్తాను నేను. సరే నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి సార్, మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్. నాకు టెస్టులు చేయించండి, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరేం చెప్పినా చేస్తాను. ఒకవేళ పాజిటివ్ వస్తే మీ ఇష్టం అని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్. నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగైన్ ఈ న్యూస్ లో వస్తున్నాయి. మేమే చూడలేదు సార్ ఇంకా ఛార్జ్ షీట్. మీ దాకా ఎలా వస్తుంది? ఎవిడెన్సెస్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీ వల్ల నేను పరువు కోసం చచ్చిపోతాను సార్. పరువు కోసం చచ్చిపోతాను నేను. నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు. నా ఇండస్ట్రీ నా వల్ల తలదించుకునే పని ఏ రోజు చేయలేదు సార్. ఈ రోజు కూడా చెయ్యను. గతంలో చేయలేదు, ఫ్యూచర్ లో చెయ్యను సార్. దయచేసి దండం పెడుతున్నాను మీకు. అందరికీ నమస్కారం అండి.